దయగలిగిన తండ్రి, ఇలాగన మా ప్రభువ వారు కూడా మీ యొక్క ప్రేమను గుర్తెరిగి ప్రభువా మా తండ్రి ఆత్మీయతలోనికి నడిపించబడి మీ కుమారులుగా కుమార్తెలుగా చేయబడిలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు దినంలోనైనా ప్రభు ఆదివారంలో మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు వారు అనేటువంటి సత్యాన్ని ప్రభు మాతని మాకు తెలియపరిచారు, మీ బిడ్డలకు అంగీకరించారు. ఇంకెవరైతే మీ ప్రేమకు దూరంగా ఉన్నారో వారందరినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకునండి, దర్శించండి. ప్రభు మీ యొక్క ఔన్నత్యాన్ని మీరే తెలియపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇలా ప్రభు మా తండ్రి సంఘముగా సమాజముగా మీ బిడ్డలంగా మీ పరిశుద్ధ ఆవరణంలో చేరి ఈ ప్రభుదినములో మీ ఎదుట ఇలాగన కనబడి మిమ్మల్ని గణపరిచేటువంటి బాధ్యత మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రభా మా కన్నుల ఎదుటనే ప్రభా మా తండ్రి ఈ యొక్క దినాన్ని ఈ గడియలను చూడలేక అనేకులు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. మా కన్నుల ఎదుటనే అనేకులు బలహీనపడినటువంటి వారు ఉన్నారు, శ్రమల పాలైన వారు ఉన్నారు. అయితే ప్రభా మీ బిడ్డలమైన మమ్మలను మీరు కనికరించారు, ప్రభా సజీవులుగా ఉంచారు, మీ సన్నిధిలోనికి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా కూడా ప్రభువా మీ పరిశుద్ధ ఆవరణములో మీ ఎదుట భయముతో భక్తితో వణకుతో మేము ప్రభువా మీ ఎదుట కనబడలాగన మా ఆత్మీయ జీవితాలు మీరు సిద్ధపరచండి. ప్రభా మాలో ఉన్నటువంటి అలక్ష్యం నిర్లక్ష్యాన్ని శత్రువు బలహీనపరిచే ప్రతి విధమైన బలహీనతల నుంచి మాకు విడుదల అనుగ్రహించి మీ యొక్క సన్నిధిలో ఈ దినమున ప్రభా ఎలా మిమ్మల్ని ఘనపరచాలో ఆరాధించాలో యోగ్యమైన రీతిలో మీ బల్ల పాలు పొందాలో మీరే మాకు బోధించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన మీ ప్రియుల బట్టి స్తోత్రాలు. రావాల్సిన మా ప్రియులను త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు కూడా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. శత్రువు ఆటంకపరిచే ప్రతి విధమైన కార్యములపైన సంపూర్ణమైన విజయాన్ని ప్రభు మీరు అనుగ్రహించి మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దయలేని తండ్రి, ఇలాగన మా ప్రభువ మా పాటల సమయాన్ని మీరు దీవించండి. ప్రభు మా తండ్రి పాటల ద్వారా మీ నామానికి రావాల్సిన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభు మా తండ్రి, ఇలాగన ఆరాధన వర్తమానములు ఆరాధించట్లో బలవర్తమానములో బలపంచుకున్నట్లు ప్రభు మా తండ్రి మీకు సమర్పించే సమర్పణలు సమస్తం ప్రారంభం నుండి అంతం వరకు మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు మా తండ్రి, ఇలాగన వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు స్తోత్రాలు. మంచి వాతావరణాన్ని కూడా ప్రభు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో వినగలిగిన చెవును గ్రహించగలిగిన హృదయాన్ని ఈ దినం మీరు మా కొరకు ఏమి సిద్ధపరిచినారో ప్రభు మాతను గ్రహించేటువంటి హృదయం, ఆత్మీయత, మనోనేత్రములు తెరవ చేసి మమ్మలను బలపరచండి. ఇలాగన మాతను మీరు మమ్మలను దర్శించండి, నన్ను దర్శించండి. ఇలా ప్రభు మాతని చుట్టుపక్కల సంఘాలు, సేవకులు, విశ్వాసులు నిలవబడి మీ పాత్రలుగా పనిముట్లకు వాడబడి మీ దాసుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా బలపరచండి. అలాగనే మా తండ్రి మా కేంద్ర స్థానమైన హెబ్రోన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఏదైనా పరీక్షల్లో కూడా తోడుగా ఉండి బలపరచమని ప్రార్థిస్తున్నాం. దయలేని తండ్రి, ఇలాగన మా ప్రభువా సమస్తము కూడా బేతనేను మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఇలాగన సమస్తం కూడా ప్రభా క్రమంగా మర్యాదగా మీకు మహిమకరంగా జరుగుటకు సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. రండి, పాటలు పాడేవారు, వాద్యాలు వాయించేవారు. పాట సంఖ్య 173. స్తుతియు మహిమ ఘనత నీకే అనే పాట పాడుకుంటాం. సాంగ్ నంబర్ 173. నూట 73.
నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలున చేసినని. కొనియాడెదము మరువబడని మేలున చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడవే గొప్ప దేవుడవు, నమ్మకార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, నమ్మకార్యములు చేయుదువు. నీకు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీకు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. జాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. జాతిగా నిలిచే నీ కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము సాక్షిగా ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము సాక్షిగా
బోర్డు సంఖ్య 273. ప్రభు యేసు అదిగో శ్రమ నొంది. 273.
నీలలేదుగా. కారు చీకటిలో కంబులలో నీకు వేరుగా నా రక్షణ లేదుగా. నాదు శ్రమలు వేరెవరు నెరుగరు. ఖైదీలను విడిపించెను సిలువలో. నాదు శ్రమలు వేరెవరు నెరుగరు. ఖైదీలను విడిపించెను సిలువలో. ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను. ఖైదీలను విడిపించెను సిలువలో. ప్రభు యేసు. బైబిల్ పైకి ఎత్తండి. బైబిల్ పైకి ఎత్తడం లేదు. చేతులతో దేవుడు మనకి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి చేతుల్లో మన బైబిల్ని పూర్తిగా పైకెత్తి బైబిల్ పలుకుబడతాం. గ్రంథవాగ్దానములన్నీ నావి. అధ్యాయము వరుసవచనము. మళ్ళీ పాడుకుందాం. చేతులు సరిగా పైకి ఎత్తలేదు. చూడండి, బైబిల్తో మన చేతులను పూర్తిగా పైకి ఎత్తాలి. స్టేజీ మీద ఉన్న వాళ్ళు ఎత్తట్లేదు. రెండోసారి చెప్పినందుకు ఎందుకు చెప్పారని అనేది చూడండి. సరే, ధైర్యంతో మనము బైబిల్ చేత్తో పైకి ఎత్తి అలా పాడు. ఇంకొకసారి పాడండి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His word divine. Every promise in the book is దేవుణ్ణి ఆరాధించే పూర్వం దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటాం. సెల్ ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసుకోండి. స్త్రీలు చక్కగా ముసుగు వేసుకోండి. లేచి ఎవరు కూడా బయటకు అటు ఇటు తిరగొద్దు, మాట్లాడొద్దు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హీబ్రూస్ చాప్టర్ 13 వర్సెస్ 12. వీఆర్ రీడింగ్ టు ఆల్ టుగెదర్. అందరం కలిసి చదువుకుందాం. 13వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. పదమూడవ అధ్యాయం 12, 13 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. కావున యేసు కూడా
తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన ఎద్దుకు వెళ్ళుదము. మరోసారి చదువుకుందాం. 12వ వచనం. కావున యేసు ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ప్రోత్సాహం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకు రాగలిగినటువంటి వారందరూ దయచేసి మోకాళ్ళ మీదకు రండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇచ్చిన ప్రభు దినాన్ని బట్టి స్తోత్రాలు. పాటల ద్వారా ఇంతవరకు మీకు మహిమ తెచ్చుకున్నారని నమ్మి స్తుతిస్తున్నాం. చెరువచ్చిన మీ ప్రియులను బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని నడిపించండి, త్వరపెట్టండి ప్రభా. శత్రు ఆటంకపరిచే ప్రతి కార్యాలు మీరు లయమిచ్చేయండి. చదవడం వాక్య భాగాన్ని దీవించము, ఆశీర్వదించము. మా కొరకు విరిచి పంచిపెట్టండి. వాక్య భాగంలో నుంచి యోగ్యంగా మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం ఇచ్చేయండి. అల్పడైన మీ దాసును మీరు కనికరించండి ప్రభా. మీరు ఇచ్చినటువంటి వాగ్దానములు చేతపట్టుకొని మేము చూస్తున్నాము. లోక 12:12 ప్రకారం నీవు ఏం పలకవలసినది పరిశుద్ధాత్మ సమయంలో నీకు బోధించనని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనికరించము, బలపరచము, కాని మాట పలకకుండాటకు సహాయం చేయండి. మీ ఆత్మ నింపుదల దయచేయండి. వందనములు, స్తోత్రము చెల్లించుకుంటూ కొద్ది ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు వచ్చిన వారందరూ గుర్తుంచుకోండి, మీరు మాత్రమే ఆరాధన చేస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎవరైనా బిగ్గరగా ఒకరు స్పష్టంగా చదవాలా, బిగ్గరగా చదవాలా? కావున యేసు కూడా తన స్వరక్తము చేత గవిని వెలుపట శ్రమ పొందెను. ఈ సమయంలో ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు మానవుని కొరకు ఎక్కడ శ్రమ పొందాడంట? అయితే దేని కొరకు శ్రమ పొందాడు? చదవండి అక్కడే మరలా. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై. అంటే ప్రజలను పరిశుద్ధపరచుటకై అంటే ప్రజలు ఎలా ఉన్నారండి? ప్రజలలో పరిశుద్ధత లేదు. ప్రజలు దేవుని యొక్క దృష్టిలో యోగ్యమైన వారుగా లేరు. ప్రజలు దేవుణ్ణి చూచినప్పుడు వాక్యంలో మనం చూస్తాం. ఆదికాండం 6వ అధ్యాయంలో ఆయన ఆకాశము నుండి భూమి మీద ఉన్నటువంటి ప్రజలను చూసినప్పుడు ఎలా ఉన్నారంట? 6వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం చూస్తాం. ఫినిహాస్ సిటేట్ సరి కూర్చో. అక్కడ మనం చూస్తాం ఏమని ఉంటుందండి? నరుల చెడుతనము వారి యొక్క హృదయంలోని తలంపులు ఏం చేశాడంట? ఇక్కడేం చదువుకున్నాము? ప్రజలను పరిశుద్ధపరచుటకై. ఏమంటాడండి? ప్రజలను అంటే ప్రజలను పరిశుద్ధపరచుటకై అనే మాటను మనం చూస్తే ప్రజలు ఎలా ఉన్నారని అర్థం? ప్రజల యొక్క స్థితి దేవునికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఆదికాండము 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ప్రజల యొక్క పరిస్థితిని దేవుడు చూస్తూ వచ్చాడు. కాబట్టి ప్రజల యొక్క పరిస్థితిని దేవుడు చూచాడు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది. ఏమంటాడండి? ప్రజలను పరిశుద్ధపరచుటకై. చదవండి ఆ మాట. తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై
గవిని వెలుపట పరిశుద్ధపరచుటకై దేవుడు శ్రమ పొందాడు. అందుకని ఇప్పుడు మనం పాట పాడుకుంటూ వచ్చాం. మొట్టమొదటి పాట ఏం పాట అండి? మొట్టమొదటి పాట ఏంటి? ఆఖరి వచనం ఏంటి అందులో? భరించితివి శ్రమలను నిందలను. తర్వాత రెండవ పాట ఏంటి? రెండవ పాట కొంతమందికి రాదనుకుంటా పాట. రెండవ పాట ఏంటి? ప్రభు యేసు అదిగో శ్రమ. ఎందుకు శ్రమ నొందాడు? మానవులను పరిశుద్ధపరచడానికి శ్రమ నొందుతూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క శ్రమను భరించాడు మొట్టమొదటి పాటలో. కాబట్టి నీ కొరకు నా కొరకు మానవుడు ఏమయ్యాడంటే శ్రమ పొందుతూ వచ్చాడు. ఆ పాట చాలా చక్కని పాట. రెండవ పాట ఇంకా చక్కగా పాడాలి. ఆ పాట చాలా మంచి అర్థం ఉన్నది దాంట్లో. సరే, ఇక్కడ మనం చూస్తే ప్రజలను పరిశుద్ధపరచుటకై తర్వాత అండి గవిని వెలుపట శ్రమ పొందెను. అంటే ప్రజలు ఎలా ఉన్నారు? యేసు ప్రభువు వారు శ్రమ పొందాడంట ప్రజలను పరిశుద్ధపరచటానికి. ఒక మాటను మనం చూస్తాం. ఆదికాండము 16వ అధ్యాయంలో ఒక మాటను అక్కడ మనం చూడవచ్చు. చూడండి, అక్కడ షారాయిని మనం చూస్తాం. ఏం చేస్తుంది షారాయి యొక్క అధ్యాయంలో? చదవండి, గమనించిన వారు. ఎన్నో వచనం అది? 6వ వచనం. ఆదికాండము 16వ అధ్యాయం 6వ వచనం. జెనసిస్ చాప్టర్ 16 verses 6. అందుకు అబ్రాము నీ మనస్సు వచ్చినట్లు చెప్పాను. చాలండి. షారాయి దాన్ని శ్రమ పెట్టినందున. షారాయి ఏం చేస్తూ వచ్చిందంటండి? చెప్పండి, అడిగినప్పుడు చెప్పండి. షారా ఏం చేసింది? లేకపోతే నిద్ర వస్తుంది, కొంచెం ఎలర్ట్గా ఉంటారు అడిగినప్పుడు చెప్తా ఉంటే. షారా ఏం చేసిందంట? శ్రమ పెట్టింది. అంటే ఎవరిని శ్రమ పెట్టిందండి? తన దాసి అయినటువంటి హాగరునే శ్రమ పెడుతూ వచ్చింది. ఎందుకు శ్రమ పెట్టింది? ఆమె కంటే ఉన్నతమైన స్థానంలోనికి పోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఎలా వెళ్ళింది ఆమె కంటే ఉన్నతమైన స్థానంలోనికి? హాగరు సంగతి తెలీదా? హాగరు ఏం చేసిందంటే షారాయికి బిడ్డలు కలగపోవటాన్ని చూసి హాగరు దగ్గరికి వెళ్ళమని షారాయి అబ్రాంతో చెప్తూ వచ్చింది. ఇప్పుడు హాగరికి దేవుడు ఏం చేశాడు? గర్భఫలాన్ని ఇచ్చాడు. ఈ గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత హాగరు దృష్టికి షారాయి ఏమైందండి? చీప్ అయిందా? రైట్, మంచిది. నీచమైనదిగా అనే మాట అక్కడ మనం చూస్తాం. ఇప్పుడు తనకు బిడ్డలు తర్వాత దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరలా వీరిద్దరూ ఏమవుతూ వచ్చారండి? అక్కడ కూడా మళ్ళీ ఇంకొక సందర్భం ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ 16వ అధ్యాయంలో ఏమంది? ఇప్పుడు ఆమెను నా యుద్ధ నుండి పంపించేయని అబ్రాముతో చెప్పినప్పుడు అబ్రాము ఏమన్నాడు? ఇదిగో షారాయి నీ ఎదుట ఉన్నది. చదవండి ఆ మాట. 6వ వచనం. నీ మనసు వచ్చినట్టు చేయి షారాయితో చెప్పాడు అబ్రాము. చెప్పిన తర్వాత ఏం చేసింది? ఏం చేసిందండి? ఇప్పుడు మనుషుణ్ణి ఏం చేస్తున్నాడంట? శ్రమ పెడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మన ప్రారంభ వాక్యం ఏంటి? మరలా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఏం చేశాడంటే యేసుప్రభు వారు ప్రజలను పరిశుద్ధపరచటానికి. ఏం అపరిశుద్ధత ఉందండి? ఏం పాపం ఉంది? తనతో ఉన్నటువంటి దాసిని, తనతో ఉన్నటువంటి తన కుటుంబస్తురాలని శ్రమ పెడుతూ వచ్చింది.
కాబట్టి మనుష్యుడు ఏం చేస్తున్నాడంట, అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, మానవుని యొక్క రూపము దేవుని యొక్క పోలిక. వచ్చిన జ్ఞాపకం లేదు కానీ ముసుగు చాక వేసుకోండి. మానవుని యొక్క పోలిక, ఆ మానవుని యొక్క రూపము ఎవరిదంట, దేవుని యొక్క పోలిక. కాబట్టి ఈ యొక్క పోలికను ఒకవేళ హాగరు దాసి అయితే కావచ్చు, ఒకవేళ హాగరు తన యొక్క ఇంట్లో పనివానిగా ఉండొచ్చు, లేకపోతే తనకు సంతానాన్ని దేవుడు ఇవ్వవచ్చు. అయితే ఏం చేస్తూ వచ్చిందండి ఇప్పుడు ఈమె, దేవుని యొక్క రూపములో ఉన్నటువంటి, దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డనే, దేవుని యొక్క కుమార్తెనే ఏం చేస్తూ వచ్చింది, శ్రమ పెడుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటాడు ఇక్కడ మన ప్రారంభ వాక్యంలో, పరిశుద్ధపరచుటకై ఆయన గవిలి వెలుపట ఏం చేయబడ్డాడంట, కాబట్టి శ్రమ పడ్డాడు. ఎందుకు శ్రమ పడ్డాడు, మానవుడు శ్రమ పెడుతున్నాడు. రెండవ మాట మనం చూస్తాం, రండి నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండము 3వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 3. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా ఒక మాట ఉంటుంది. మొదటి అధ్యాయం, క్షమించండి, మొదటి అధ్యాయం, నిర్గమకాండ 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, చాలండి, ఈ చరిత్ర మనకు బాగా పరిచయమైంది. ఏం చేశారండి ఇక్కడ, ఎవరెవరిని శ్రమ పెడుతూ వచ్చారు ఇక్కడ, అర్థమవుతుందా? నిర్గమకాండం 1వ అధ్యాయంలో నేను చెప్తుంది ఎన్నో మార్లు మనం చదువుంటాం కదా. ఎవరెవరిని శ్రమ పెడుతూ వచ్చారు ఇక్కడ, ఐగుప్తీయులు, అలాగే ఫరో ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తూ వచ్చారు, శ్రమ పెడుతూ వచ్చారు. కాబట్టి ఈ యొక్క శ్రమ, మానవుడు శ్రమ పెడుతున్నాడు మానవుని. కాబట్టి దేవుడు గవిని వెలుపట ఆయన ఏం చేయబడ్డాడు, శ్రమ పొందుతూ వచ్చాడు. సరే, ఇది మీకు మనందరికీ కూడా పరిచయమైనటువంటి భాగమే. 3వ మాటకు వెళ్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం, 1 Kings చాప్టర్ 18 వర్సెస్ 18. 18వ అధ్యాయం 18వ వచనం త్వరగా. అతడు, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును. ఎవరిని శ్రమ పెడుతున్నారంట, ఇశ్రాయేలు వారిని. ఎవరు శ్రమ పెడుతున్నారంట అండి, దేవుని యొక్క ప్రజలైనటువంటి వారిని. ఎవరు శ్రమ పెడుతున్నారు, ఎవరెవరితో చెప్తున్నారు ఈ మాట, ఏలియా ఆహాబుతో చెప్తున్నాడు. ఓ ఆహాబు, నీవు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనక, నీవు నీ యొక్క ఇష్టానుసారంగా దేవుని యొక్క భయం లేకుండా జీవిస్తున్నావు. కాబట్టి నీవు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా జీవించుతున్న దానిని బట్టి నీవు ఇశ్రాయేలీయులను బాధ పెట్టుచున్నావు. కాబట్టి దేవుడు ఈ సమయంలో ఈ మాట నన్ను చెప్పమన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆహాబు ఏం చేస్తూ వచ్చాడంటండి, ఇశ్రాయేలీయులను శ్రమ పెడుతూ వచ్చాడు. కాబట్టి మానవుణ్ణి ఏం చేస్తున్నాడు, శ్రమ పెడుతున్నాడు. ఈ మాటతో నేను ముగిస్తున్నా. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చాడంట, మనలను పరిశుద్ధపరచుటకై ఆయన గవిని ఎదుట శ్రమ పొందాను. ప్రియమైన సోదర సోదరి, ఒకప్పుడు మన యొక్క జీవితంలో కూడా మన ద్వారా ఎవరు శ్రమ పడుతూ వచ్చారు. ఈనాడు లోకంలో మనం చూస్తూ ఉన్నాం, భార్య భర్తలు, త్రాగుబోతు భర్త ద్వారా భార్య శ్రమపరచబడి, లేకపోతే తల్లిదండ్రుల ద్వారా బిడ్డలు శ్రమపరచబడి, లేకపోతే కుటుంబం ద్వారా ఇరుగు పొరుగు వారు శ్రమలో పాలు చేయబడి, అలాగే బంధువులను శ్రమ పెడుతూ పొలముల దగ్గర, స్థలముల దగ్గర, డబ్బు దగ్గర, లోకములో ఉన్నటువంటి రాజకీయముల దగ్గర ఎవరిని ఎదగనీయకుండా ఏం చేస్తున్నాడంటే మానవుడు
శ్రమలు పెడుతున్నాడు ఈనాడు. ఎవరైనా వర్ధిల్లుతున్నారంటే చాలు. ఒకసారి మీకు చెప్పినట్టున్నాను, మా సొంత గ్రామంలో ఓ సహోదరి పాప మంచిగా సాయంకాలం వేళ 5 గంటలప్పుడు పాలు పిండుతూ ఉందంట గేదెకు. పిండుతూ ఉంటే వచ్చి చూసిందంట, వామో మీ యొక్క గేదె బకెట్ పాలు ఇస్తుందా అని అందంట. ఆ ఉదయానికి ఏమైపోయిందండి? ఏమైపోయింది? ఆ ఉదయాన్నే మరలా వచ్చి పాపం ఆమె యథాస్థితిగా పాలు పిండడానికి ప్రయత్నం చేస్తే బ్లడ్ వచ్చింది. ఎవరైనా చక్కగా ఉంటే మానవుడు ఓర్చుకోలేడు, సుఖాన్ని అనుభవిస్తుంటే ఓర్చుకోలేడు, వివాహాలు అవుతుంటే ఓర్చుకోలేడు, ఉద్యోగం వస్తుంటే ఓర్చుకోలేడు, పాపములో కూడా మనకంటే ముందు పోతుంటే నేనెందుకు చేయలేకపోయాను ఈ పాపాన్ని? పాపమును కూడా మానవుడు ఏం చేస్తున్నాడంట? కూడగట్టుకుంటూ వచ్చాడు. ప్రేమైన సోదరి, ప్రభు నాయక జీవితంలో నేను కూడా ఇతరులను శ్రమ పెట్టినటువంటి వాడనే, ఇతరులను శ్రమకు పాలు చేస్తూ వచ్చినటువంటి వాడనే. కొంతమంది భార్యలు భర్తలు మనము వార్తల్లో మనం చూస్తూ ఉంటాం కదండి. ఒకరినొకరు శ్రమ పెడుతున్నారు దేశాల మధ్యలో కూడా. ఈనాడు మనం చూస్తున్నాం, ఈ కరోనా అనేటువంటి కోవిడ్ అనేటువంటిది కూడా మరి ఆర్థికంగా ఫైనాన్షియల్గా దెబ్బతీయాలి ప్రపంచ దేశాలన్నీ కూడా మావైపు చూడాలని ఎవరో వృద్ధిలోనికి రావడము దేశాల మధ్యలో కూడా. అందుకని రోమపత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఈ యొక్క శ్రమ పెట్టేటువంటి వారికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే వారు ఓర్చుకోలేరు. అందుకనే శ్రమ ఓర్పు నిరీక్షణను అని అంటాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఓర్పు లేకపోవటాన్ని బట్టి శ్రమ పెట్టేటువంటి లక్షణం ఒకప్పుడు మనకి జీవితంలో కూడా ప్రభుని ఎరగక ముందు అలాగనే మనం జీవించినటువంటి వారా. ఇతరులు శ్రమ పడుతూ ఉంటే వీరికి ఎంతో ఆనందం. ఈనాడు మనం చూస్తాం సంఘాల్లో కూడా మనమే సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఈ విషయాలు చెప్పుకోవడానికి. సంఘాలు కూడా క్షేమంగా ఉంటే వారు ఓర్చుకోలేని పరిస్థితి. ప్రేమైన సోదరి, ప్రభువు నా యొక్క జీవితంలో కూడా ఇదిగో నేను ఈ యొక్క శ్రమలో పాలు చేస్తూ నా యొక్క జీవితాన్ని లోకంలో నేను జీవిస్తూ వచ్చాను. అపవిత్రుడిగా జీవించాను, అపవిత్రురాలుగా నేను జీవిస్తూ వచ్చాను. శ్రమలో పాలు చేస్తూ వచ్చింది ఎవరు? ఒకటి షారాయి, హాగర్ని. ఫరో ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని, ఆహాబు ఇశ్రాయేలీల్ని ఏం చేస్తూ వచ్చారంట? శ్రమలు పాలు చేస్తూ వచ్చారు. అందుకని అంటాడు యేసుక్రీస్తు వారు, నా యొక్క బిడ్డలు చదవండి మాట. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై తన స్వరక్తం ఇచ్చి పరిశుద్ధులను ప్రజలను పరిశుద్ధపరచుటకై మనలను పరిశుద్ధపరచుటకై తర్వాత గావిని వెలుపట శ్రమ పడ్డాడు. ఆ శ్రమ ఏంటో మనందరికి బాగా పరిచయం. గాయపరచబడుతూ వచ్చాడు, శవనోలు మోస్తూ వచ్చాడు, కొరడా దెబ్బలు తింటూ వచ్చాడు, ఆయనను దూషిస్తూ వచ్చారు, ముఖం మీద ఉమ్మి వేస్తూ వచ్చారు, ఎంట్రుకలు పెరుగు వేస్తూ వచ్చారు, ముసుగు వేసి గుద్దుతూ వచ్చారు, ప్రక్కలో బలిపోటు పొడుస్తూ వచ్చారు, నోటికి చేదు చిరకను అందిస్తూ వచ్చారు, చూడ నల్లని వానిగా చేస్తూ వచ్చారు. నాగటి చాళ్ళ వల్ల ఆయనకు శరీరం దున్నపడుతూ వచ్చింది. గావిని వెలుపట శ్రమ పరుచుతున్నటువంటి మానవుని కొరకు ఏం చేస్తూ వచ్చాడు? ఆయన శ్రమను అనుభవిస్తూ వచ్చాడు, తన రక్తాన్ని చిందించాడు. ప్రియమైన సోదరి, ఇంకా నీవు రక్షించబడకుండా బాప్తిసం తీసుకోకుండా ఒకవేళ దేవుని సన్నిధిలోనే ఉన్నావేమో. మనమంటే లోకంలో ఉన్నాము, ఒకప్పుడు ఇతరులను మనం శ్రమపరుస్తూ వచ్చాం. ఒకవేళ మనము దేవుని కూడా శ్రమపరిచాం, సిలువను కూడా శ్రమపరిచాం. దేవుని యొక్క సేవకులు వచ్చి మన ఇంటికి వచ్చి దేవుని నమ్ముకొని అంటే వస్తాములే అంటాం, రా. ఎంతగానో దుఃఖించి దైవ సేవకుడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఆత్మని యొక్క సన్నిధిలోనికి నడిపించు, పాపం నుంచి విడిపించు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని మనం దుఃఖపరిచిన వారా, దేవుని యొక్క సేవను మనం దుఃఖపరిచిన వారా, దేవుని యొక్క సిలువను దుఃఖపరిచిన వారా, దేవుని యొక్క కార్యాలన్నిటిని దుఃఖపరిచిన వారా, ఇరుగు పొరుగు వారిని దుఃఖపరిచిన వారం, కుటుంబాన్ని దుఃఖపరిచిన వారా, మన ఇష్టానుసారమైన పాపపు జీవితాన్ని బట్టి ప్రభువా హాగరు శారా ఇవ్వలే. నేను కూడా ఒకప్పుడు ఇతరులను నేను ఏం చేస్తూ వచ్చా? శ్రమలు పాలు చేస్తూ వచ్చానయ్యా. దేవుని మందిరానికి వస్తూ కూడా రక్షించబడక బాప్తిసం తీసుకోక ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా? దేవుని నువ్వు శ్రమపరుస్తున్నావు.
ఒకవేళ ఈ సమయంలో ప్రభు నా కొరకు గవిని వెలుపుట ఆయన శ్రమను అనుభవించి ఆకాశమునకు భూమికి మధ్యన వ్రేలాడదీయబడి బిగ్గరగా కేక వేశాడే, ఆ కేకను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. బాప్తిసం కొరకై సిద్ధపడు, మారు మనసు కొరకై సిద్ధపడు. లేకపోతే ఇంకా మనము మన ఇరుగు పొరుగు వారినే కాదు శ్రమపరిచేది, మన దేవుణ్ణి కూడా శ్రమ పెడుతున్నాం. కాబట్టి ఒకవేళ దేవుని నమ్ముకుంటే అప్పుడే ఎట్లాగన్నా రక్షించబడితే ఎట్లాగూ సినిమాలు మానేయాలా, సీరియల్ మానేయాలా, లోక ఆచారాలు మానేయాలా, అన్యాచారాలు మానేయాలా, లేకపోతే ఇంకేదో కోరికలు ఉన్నాయి కోరికలు తీర్చుకోవాలా అంటావా? భక్తుడు ఒక మాట అంటున్నాడు, శ్రమ నొంది ఉండుట నాకు, శ్రమ పడటానికి ఇష్టపడదాం. శ్రమ పెట్టడానికి కాదు, శ్రమ పడటానికి. ఒకప్పుడు మనం కూడా లోకములో ప్రభువా ఆ యొక్క శారాయి వలె నేను అనేకులను శ్రమ పెడుతూ వచ్చా, ఆ యొక్క ఐగుప్తీల వలె ఫరో వలె అనేకులను మేము కూడా శ్రమ పెడుతూ వచ్చా, ఆహాబు వలె ఇశ్రాయేలును శ్రమ పెడుతూ వచ్చా, నిన్ను కూడా నేను శ్రమ పెడుతూ వచ్చా. నీ మందిరానికి రాక నేను నిన్ను శ్రమ పెడుతూ వచ్చా, నీ రక్తంలో నా యొక్క పాపలను ఒప్పుకొనక నిన్ను దుఃఖ పెడుతూ వచ్చా, నీ సిలువ ఎద్దుకు రాక నిన్ను శ్రమ పెడుతూ వచ్చా. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, ఈనాడు ఆ శ్రమ పెట్టేటువంటి పాపపు జీవితము నుండి విడుదల అనుగ్రహించటానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు గవిని వెలుపల ఏం చేస్తూ వచ్చాడంట? శ్రమ పొందుతూ వచ్చాడు. ఎందుకు? మనం ప్రభువుని ఆరాధించే వారంగా ఉండి కొద్ది మాటలు మన హృదయలో ఉంచుకొని ప్రభువుని ఆరాధిస్తాం. మోకరించండి. లాస్ట్ పాటకు ఎవరైతే వచ్చారో వారు మాత్రమే ప్రభువుని ఆరాధించండి.